హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో రసం అండి, టమోటా మిరియాల రసం. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తాను ఇంట్లో అలా చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: 2 టమోటాలండి, కొంచెం చింతపండు, మీకు పులుపు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు. ఇది చూడండి, కందిపప్పు, కొంచెం కందిపప్పు నానబెట్టి ఉడకబెట్టుకుంటున్నానండి. దీన్ని చల్లార్చి మిక్సీ పడదాము. అంటే కందిపప్పు ఉడికే లోపల మనం ఈ చింతపండు టమోటాలని కడిగి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా మెత్తగా పిసికేద్దామండి. ఇదిగోండి, టమాటాలు కడిగేసాను. పండు టమాటాలు తీసుకోండి, బాగా ఎర్రగా పండుగా ఉన్నటివి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా టమాటాలు చింతపండు అదంతా బాగా పిసికేద్దామండి. ఇదిగోండి, టమాటా చింతపండు సాల్ట్ వేసి బాగా మెత్తగా పిసికేసానండి. గుజ్జంతా వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో నుంచి వడకట్టుకుందాము, చెత్త అంతా తీసేద్దాము. మనం కావాలంటే ఈ టమోటా చింతపండు సాల్ట్ని పొయ్యి మీద పెట్టైనా ఉడకబెట్టుకోవచ్చు అండి. ఉడకబెట్టి చల్లార్చి కూడా కలుపుకోవచ్చు. పచ్చిది టేస్ట్ ఉంటుంది, ఉడకబెట్టింది ఒక టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇంకొంచెం వాటర్ వేసాను, ఇంకొంచెం తీసి కలుపుకుందామండి. మనం ఇది టేస్ట్ చూసి మన పులుపుకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఇదిగోండి, నేనంతా చెత్త అంతా తీసేసాను. నేను వేసుకుంది తక్కువ చింతపండు, 2 టమాటాలు కాబట్టి తక్కువ రసానికి. మీరు ఎక్కువ మామూలు క్వాంటిటీ ఎక్కువ పెట్టుకునే పనితే ఒక 4 టమాటాలు కొంచెం చింతపండు ఎక్కువ వేసి కలిపి పెట్టుకోవచ్చు. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి దీన్ని టేస్ట్ చూసి మనం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ చవ్వగా అయిపోద్ది. ఇప్పుడు మనం మిరియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాము. ఇదిగోండి మిరియాలు, తర్వాత కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసి తర్వాత వెల్లుల్లి వేసుకుందాము. ఇదిగోండి, మరీ పౌడర్ కాకుండా కొంచెం కచ్చాపచ్చగా వేసాను. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే రసంలో టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వెల్లుల్లి వేసి మిక్సీ పడదాము. ఇదిగోండి, మొత్తం పట్టేసాను. ఇప్పుడు ఈ మసాలా ఈ రసంలో వేస్తున్నాను. ఇదిగోండి, ఈ మసాలా కూడా వేసి కలిపేసాను. ఇప్పుడు మన కందిపప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని చల్లార్చి మిక్సీ పట్టుకుందామండి. ఇదంతా కూడా వేయను, ఒక 3 స్పూన్ల దాకా వేస్తాను నేను. ఇదిగోండి, మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీన్ని ఒక 3 స్పూన్లు వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి రసము. ఇదిగోండి, 3 స్పూన్లు వేసాను కదా, దీన్ని బాగా ఈ రసంలో కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువగా చిన్నప్పుడు రసమే అలవాటు చేస్తాము, రసం అన్నమే పెడుతుంటాం కాబట్టి ఒక్కసారి తప్పకుండా ఈ రసం ట్రై చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇప్పుడు దీన్ని పులుపు, ఉప్పు చూసుకొని వాటర్ వేసుకుందామండి కొంచెం కావాలంటే, లేకపోతే ఇలాగే పోపు పెట్టుకుందాము. పోపుకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకండి. ఎప్పుడైనా మీరు సాంబార్ చేయాలన్నా కూడా పప్పుని ఇలా చల్లారబెట్టి మిక్సీ పట్టారంటే మనకు చాలా పొదుపు అవుతుందండి, కలిసి వస్తుంది కూడాను. ఎనిపితే కంటే కూడా మిక్సీ పట్టుకుంటే సాంబార్లోకి పప్పు చాలా తక్కువ పడుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, కొంచెం ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే సరిపోద్దండి. ఇదిగోండి, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు మనం రసం పోసేసుకున్నామండి. దీంట్లో మనం మిక్సీలో పప్పు వేసాం కదండి, ఆ పప్పు అయితే దీంట్లో సరిపడా వేసి తర్వాత తీసి పెట్టేశాను. దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసి కలిపి వేస్తున్నాను.
ఎందుకంటే కొంచెం పులుపు ఉంది కాబట్టి నేను ఈ కలిపి వాటర్ వేస్తున్నాను. మనం పులుపు చూసి వాటర్ వేసుకోవచ్చండి, మీకు ఎంత పులుపు కావాలని. ఇదే క్వాంటిటీలో మీకు ఎన్ని కావాలన్నా కొంచెం పెంచుకొని అన్నీ పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ రసం కొంచెం బుడగలు వచ్చిందా ఉంచుకోవాలండి, తర్వాత ఆపేసుకుందాము. మరి తెల్ల పెట్టకూడదు, కొంచెం బుడగలు వచ్చి లైట్గా తెల్లిన తర్వాత ఆపేద్దాము. చూడండి ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా, లోపల తెల్లతున్నాయి అవి. కొంచెం ఒక నిమిషం అంటే తెల్లిన తర్వాత ఆపేద్దాము. అంతేనండి, మన రసం రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా ఈజీ అండి, టేస్టీ కూడా బాగుంటుంది. మీరు ఎన్నో రకాల రసం చూస్తూ ఉంటారు కూడా. తప్పకుండా ఈ రసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.